అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ శుభవేళ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఈ సంవత్సర ప్రారంభం ఎలా ప్రారంభమవుతుంది, మన మనుగడ ఎలా ఉండబోతుంది, అంచనాలు వేసేవాళ్ళు ఉన్నారు, ఆలోచన పుట్టగా మారేవాళ్ళు ఉన్నారు. ఇది ఏదైనా దీవెనకరంగా ఉంటే బాగుండు అని కాంక్షించేవాళ్ళు ఉంటారు. తన జీవితంలో గాలి మేడల్లాంటి ఆలోచనల చేత సౌధాలు కట్టుకునేవాడు లేకపోలేదు. అయినా నా దేవుడు నడిపించే నాదుడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు. మన ముందు ఏముందో మనకు తెలియదు. అందుకే అంటున్నాడు కదా, నేనే మిమ్మల్ని నడిపిస్తాను. ఆయన నడిపిస్తే నీ జీవితం ధన్యమవునగాక. పరిశుద్ధ గ్రంథంలోని ఇర్మియా గ్రంథం 31లోనికి వద్దాం. 9వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. నేను వారిని నడిపించెదను, నేను వారిని నడిపించెదను. నడిపించే బాధ్యత కలిగిన దేవుడు నీతో నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. నేను వారిని నడిపిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. నిన్ను, నీ వ్యాపార కుటుంబాన్ని, కలిగిన సమస్తాన్ని నేను నడిపిస్తాను. దేవుడు వాగ్దానపూర్వకంగా మాటిస్తున్నాడు కదా. ఆయన అంటున్నాడు నేనే నడిపిస్తాను అని. ఈ సంవత్సరం క్రొత్తది కదా. మెరకైనా పల్లమైన, సుఖమైన చీకటైనా, ఒంటరితనమైన పూరైనా ఏముంటాయో మనకు తెలియదు. ఈ సంవత్సరాలు ఎరిగిన వాడు ఆయన. ప్రతి సంవత్సరాన్ని నూతనపరిచేవాడు ఆయనే. ఆయన నడిపిస్తే ఎంత బాగుంటుంది. మనకు ఆయన నడిపింపు మొదలైతే నిబ్బరం ఉంటుంది, నిశ్చింత ఉంటుంది, ధైర్యం ఉంటుంది. మన భరోసా ఆయన గనుక మన భారం ఆయన మీద వేసి నిశ్చింతగా ఉండగలుగుతాం. ఈ సంవత్సరంలో ఆయన నీ భారాన్ని భరిస్తూ ఆలోచనకర్తగా ఉంటూ ఆయన నీ విషయాల్లో భరోసా ఇచ్చిన మార్గంలో ఆయనే నిన్ను, నన్ను, మన సంఘాన్ని, సేవని ఎంతమంది ఈ మాటలు వింటున్నారో వారందరినీ ఆయనే నడిపించునుగాక. సరే, ఎప్పుడు నడిపిస్తాడు? వీడు నడిపించేటప్పుడు ఎలా చేస్తాడో కొన్ని విషయాలు మీతో చెబితే అదే గ్రంథంలో చాలా తేటగా 6వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. కావలి వారు పర్వతాల మీద నిలబడి కేకలు వేస్తున్నారట. ఇక్కడ కొంచెం చరిత్ర జాగ్రత్తగా వినాలి. కాపలా కాస్తున్నవాడు కావలి వారు కొంతమంది ఉన్నారు. వారట రాత్రి పగలు నిలవబడి కేకలు వేస్తూ ఉన్నారట. ఎందుకని కేకలేస్తున్నారు అంటే శత్రువు వస్తున్నాడు జాగ్రత్త అని, లేదు పరొక పక్క నుంచి ప్రమాదం పొంచి ఉందని కేకలు వేస్తారు. ఈ కేకలు వేసేవాళ్ళు కేకలు వేస్తున్నారట. వాళ్ళు ఏమని కేకలు వేస్తున్నారో తెలుసా? ఎంతకాలం ఇంక అయోమయంలో ఉంటాం,
ఎంతకాలం ఏదో జరుగుతుందని అసంతృప్తితో బతుకుతాం? ఎంతకాలం వెళ్ళినా వెలుగొచ్చినట్టే ఉంది, చీకటి కూడా తరుముకుంటూ వచ్చిందిగా అంటూ నిరాశగా ఉంటారు. నువ్వు ఈ జీవితంలో పడుతున్నారు, పదిలమైన గూడు కానీ సంతోష జీవితం దక్కడం లేదు. అనుభవిద్దామనుకుంటున్నారు, ఆవిరిలాగా ఆశలు ఆవిరైపోతామన్నాయి. కనుక నా మాట వినండి అని ఈ కావలి వారు కేకలు వేస్తున్నారట. ఇశ్రాయేలులంతా ఆ రోజు ఈ కావలి వారు కేకలు వేస్తున్నారు కదా, ఎందుకు కేకలు వేస్తున్నారని మనసు నిలిపి వాళ్ళ బోరధ్వని విన్నారట. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? చదవండి ఇప్పుడు ఆ వాక్యాన్ని. సియోనునకు మన దేవుడైన యెహోవానొద్దకు పోవుదము రండి అని కేక వేస్తున్నాడు. ఈ కాపలాదారుల కేక ఏమిటంటే, నీకు క్షేమం, నీ పిల్లల క్షేమం కలగాలి, నీకు ఆరోగ్యమైన ఆహారమైన పానీయమైన దీవెనకరంగా ఉండాలి, నా మాట విని మన దేవుని యొద్దకు మనం వెళదాం రండి అని కేకలు వేస్తున్నారట. ఆ కేకలు విన్న ఇశ్రాయేలులో ఒక రకమైన ఆలోచన కలిగింది. ఈ కావలి వారు ఎందుకు కేకలు వేస్తున్నారు అక్కడికి రమ్మని? దేవుని దగ్గరకు రండి, మన దేవుని దగ్గరకు వెళదాం అంటున్నారు కదా. నిజమే, ఇంతకాలం ఈ బాధలకు కారణం దేవుడు లేకుండా బతికాం. ఇంతకాలం దేవుడు ముఖం చూడకుండా ఆయన ఇచ్చిన సరుకు తీసుకున్నాం. ఇంతకాలం ఆయన పేరు చెప్పుకున్నాం కానీ ఆయన ఎవరో మనకు తెలియకుండా బతికాం. నిజమే కదా, ఈ శాపానికైనా కన్యడికైనా దరిద్రతకైనా అన్నిటికీ మొరమైందిగా. కనుక వాళ్ళు వేసిన కేకలను బట్టి మనమంతా వెళదాము అని బయలుదేరారట. ఇక్కడ కావలి వారు అనగా సువార్త చెప్పే సేవకులు, సంఘ కాపరులు, దేవుని బిడ్డలు. నిరంతరం కావలి వారి స్వరం వినబడుతుంది. నీ క్షేమం కోరి నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలని బైబిల్ చదివితే కావలి వారి కేక వినబడుతుంది, టీవీ పెడితే కావలి వారి స్వరం వినబడుతుంది, కోటాలకు వెళితే కావలి వారి స్వరం వినబడుతుంది. అంతా ఏమిటంటే ఒకటే ఉద్దేశం, మీరు దేవుని యొద్దకు రండి. మీరు కానీ దేవుని యొద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడు అంటే ఒక్క మాటే సమాధానం చెప్పాడు, నేను వారిని నడిపిస్తాను. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను నడిపించాలి అనుకుంటే కావలి వాని స్వరం విన్నాక నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నా మందిరంలో ఎవరు అడుగు పెడతారు, నా సన్నిధిలో ఎవరు అడుగు పెడతారు, నా స్వరం విని ఏకాంతంగా దేవుని సన్నిధిలో మోకరిస్తారు, తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తారు, నా పరిశుద్ధతను కోరుకుంటారు, పవిత్రంగా బ్రతకాలని ఆశపడతారు, అట్టివారిని నేను నడిపించబోతున్నాను. కనుక ఈ రోజున దేవుడు నడిపింపు కావాలి అనుకున్నా, దేవుడు నడిపించినట్టు నడవాలి అనుకున్నా మనం తప్పనిసరిగా ఆయన యొద్దకు వచ్చి తీరాలి. ఎంతకాలమైనా నువ్వు దేవుని దగ్గరకు రాకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయన రక్షణ పొందకుండా, ఆ వాక్యాన్ని నింపుకోక, రక్షించబడిన నువ్వు ప్రభు బల్లారదంలో పాలు పొందకుండా ఈ యాంత్రికంగా నడిస్తే అందరికి పడ్డ వర్షం పడుతుంది కానీ దీవెనల వర్షం పడదు. అందరికి కలిసి వచ్చినట్టుగా నీకు కూడా కలిసి వస్తుంది కానీ కష్టం మిగలదు. అన్నీ నీకు కలిగినట్టు ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు. ఈ శుభవేళైనా ఈ మాటలు విన్నాకైనా కావలి వాని స్వరానికి లోబడి, ప్రభువా నేను నీ యొద్దకు వస్తున్నాను అని ఎప్పుడైతే ఆయన వైపు తిరగగలవో, ఈ క్రొత్త సంవత్సర ప్రారంభంలోనే ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను వారిని నడిపిస్తాను. అందరూ ఆమేన్ చెప్పండి. నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడో 2 మాటలు రాశాడు అక్కడ, చదవండి. అక్కడ వారు తొట్టుపాటు చెందకుండానట్లుగా నీటి కాలువల యొద్దకు నడిపించే దానిలో మొదటి మాట ఏమంటాడు తెలుసా? తొట్టుపాటు. తొట్టుపాటు అంటే మీకు అర్థమవుతుందిగా, ఎదురు దెబ్బ తగిలించిన, కొన్నిసార్లు నడుస్తూనే మనం తూలొచ్చి పడిపోయినట్టుగా, కొన్నిసార్లు కొన్ని దానికి కారణం లేకుండా పడిపోయినట్టుగా ఉంటుంది. తొట్టుపాటు చెందడం అంటే కుప్పగూలిపోవటం, ఒరిగిపోవటం, ఎదురు దెబ్బ తగలడం, లేదు కొన్నిసార్లు బలహీనమైపోవడం. ఈ సంవత్సరం అంటాడు, మీ పాదాలకు రాయి తగలకుండా నేను తోడై ఉంటాను. మీరు వెళుతున్నారు కదా, తొట్టుపాటు అనే మాట, ఎదురు దెబ్బ తగలకుండా. మన వ్యక్తిగత జీవితంలో ఎన్నోసార్లు బోర్ల పడ్డాం, కొన్నిసార్లు తొట్టుపాటు చెందాం, కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తిన్నాం, కొన్నిసార్లు వేదన అనుభవించాం. ఈ సంవత్సరం ప్రారంభంలోనే అంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తాను. అందుకని మొదటి కార్యం ఏంటో తెలుసా? నీవు తొట్టుపాటు చెందకుండా, పడిపోకుండా, బలహీనుడు కాకుండా, సమస్యల మీద సమస్యలు వచ్చి నీ నెత్తిని పడకుండా, ఎదురు దెబ్బల చేత నువ్వు కంగారు పడకుండా ఉండినట్లుగా నేను నీ నడకల గురించి జాగ్రత్త వహిస్తాను. ఆ నడకలో నీ పాదములకు రాయి తగలకుండా నేను కాపాడుతాను. అంటే దాని అర్థం, ఈ సంవత్సరపు నీ నడక
ఆత్మీయ నడక, నీవు నడిచే జీవిత విధానపు నడకలో ఆయన జాగ్రత్త వహించబోతున్నాడు. దాని పేరు భద్రత. అంటే నీ నడకను గురించి భద్రత. నీ నడక ఆత్మీయ నడక. నీ ప్రవర్తనలో ఇతరత్ర ఇబ్బందులు కాకుండానట్లుగా, ఎదురు దెబ్బల దగ్గరికి వెళ్లకుండానట్లుగా, నీ జీవితంలో వేసే అడుగు జారి పడకుండానట్లుగా, నీవు ప్రభు కృపలోను మాటలోను స్థిరపరచబడి నడిపించబడినట్లుగా ఆయన అంటున్నాడు, నేనే నీ విషయంలో భద్రత వహించి తొట్టిల్లకుండా నిన్ను కాపాడేదను. అందరూ ఆమేన్ అనుకోండి. ఇప్పటికే మీ బోధ కంటే మీకు ముందే ఆలోచన వచ్చి ఉంటుందిగా. పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో బోర్ల పడ్డాను కదా, ఆగస్టులో కొంచెం ఇరుకును పడి దేవునికి దూరం అయిపోయాను కదా. ఆ ఆశ వలన ఇదివరకులాగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఆ లోకాశ నన్ను తొట్టుపాడు చెందిందిగా. ఆకాను నడిచాడు, తొట్టుపాడు చెందాడుగా. యేసుతోనే ఉన్నాడు, ఇస్కరియోతు యోధా కూడా తొట్టుపాడు చెందాడుగా. బైబిల్లో సాగిపెడుతున్న వారంతా చాలామంది తొట్టుపాడు చెంది పతనమవుతూ వచ్చారు, నష్టపోతూ వచ్చారు. ఎందుకో ఈ నెల ఆయన అంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తాను. అందులో మొదటి భాగం ఏంటంటే, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఎదురు దెబ్బలు లేకుండా, కృంగిపోకుండా, ఒరిగిపోకుండా, తొట్టుపాడు చెంది అయ్యో అని యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళిన వాడు వేసే కేకలు వేయకుండా నీ ప్రవర్తన, నీ జీవితం, నీ మాట, నీ నడక, నీ కుటుంబం అంతా ఆయన స్థిరపరచబోతున్నాడు. రెండవది, నీకు భద్రత కలుగ చేయునగాక. ఈ రోజున నీవు తొట్టుపాటు చెందకుండా ఆకానులా కానీ, ఇస్కరియోతు యోధాలాగా కానీ, తొందరపడిన పేతురులాగా కానీ, పారిపోయిన యోనాలాగా కానీ తొట్టుపాడు నీ జీవితంలో రాకుండానట్లుగా ఆయన నడిపిస్తూ అంటూ నీ నడక విషయంలో జాగ్రత్త వహిస్తాడు. మొదటి మాట. రెండోదట, నీ కుడి చేతిని నేను పట్టుకోబోతున్నాను. ఆయన నీ కుడి చేయి పట్టుకున్నాడా, ఎవ్వరు నిన్ను పడవేయలేరు. ఏ సమస్య నిన్ను బోర్ర తోయదు. తప్పనిసరిగా దేవుని చేతితో నీ చెయ్యి పెనవేయబడునుగాక. మరి ఈ రోజున మాట ఎంత బాగుందని, నా దక్షిణ హస్తముతో అంటాడు. అంటే నా కుడి చెయ్యి నీ చేతిని పట్టుకుంటుంది. ఆయన అంటాడు, నీ కుడి చేతిని నేను పట్టుకుంటాను అని. ఎందుకో తెలుసా? తొట్టుబాటు రాకుండా. చాలాసార్లు మనం చేసే పని ఏమిటంటే, నేను భద్రతగా ఉంటాను, నువ్వు తొట్టిల్లకుండా కాపాడుతాను, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుతాను, నీ కుటుంబ విషయంలో ఏ ఇరుకున పడకుండా నేను అంటే ఆ మాట వింటాం, కానీ మన చెయ్యి ఆయన చేతిలో పెట్టం. ఆ తల్లి చేతుల నుంచి పిల్లోడు చెయ్యి విదిలించుకున్నట్టే కానీ దేవుని చేతుల నుంచి విడిపించుకొని, నాకు తెలివితేటలేవా, నాకు వాక్యం తెలియదా, నాకు ప్రార్థన తెలియదా అంటూ స్వేచ్ఛగా నడవటానికి ఇష్టపడతాడు. అంతా అయిపోయి బోర్ల పడ్డాక సామెత గ్రంథంలో ఉంది, అయ్యో నా బోధకుల మాట వినకపోయాని, ఆయన చేసిన హెచ్చరిక ఆలకించకపోయాని, ఇప్పుడు సమాజ మధ్యలో ఉన్నా కానీ మూలుగుతున్నానుగా, భక్తిలోనే ఉన్నాను కానీ వేదన ఉంటుందిగా. ఎంత దారుణమైన పరిస్థితి. ఎందుకో ఈ శుభవేళ ఆయన అంటున్నాడు, నేనే నిన్ను నడిపిస్తాను, నేనే నీ కుటుంబాన్ని నడిపిస్తాను, నేనే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. కనుక నీ నడక ఆయన చేతిలో భద్రపరచబడి ఎదురు దెబ్బలు పడకుండానట్లుగా నీ చేతిని పట్టుకుని ఆయన నడిపిస్తే అది అట్లా చిన్నగా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నీటి కాలువలో వారి దగ్గరకు తీసుకెళ్తాడట. అంటే నీకు అవసరమైన సమృద్ధి ఉన్న చోటికే నిన్ను తీసుకుని వెళతాడు. కొన్నిసార్లు మన వాళ్ళు ఏం చేశారో తెలుసా? కరువు వచ్చింది. కరువు రాగానే వాళ్ళు బయలుదేరి ఐగుప్తుకు వెళతామన్నారు. దేవుడు అన్నాడు, ఐగుప్తుకు వెళ్ళబాకండి, నేనున్నాను కదా అని. కానీ కాదనుకుని కొంతమంది భక్తులు ఆది కాండంలో ఐగుప్తు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే దేవుడు నడిపింపు కోరుకోవాలా. దేవుడు చెప్పినట్టుగా అయ్యా కరువు ఉందయ్యా అంటున్నారు. మొత్తం మీద వెళ్ళారండి. తీరా అక్కడికి వెళ్ళాక ఆ కుటుంబ పరిస్థితులు చేజారిపోయాయి. ఆ ఇంటి ఇల్లాలు బందీగా బంధించబడింది. కారణం ఏంటంటే దేవుని నడిపింపు లేనప్పుడు నీ పిల్లలైనా, నువ్వైనా, నీ వ్యాపారమైనా, నీకున్న ఏదైనా సాతాను చిక్కులో చిక్కుబడిపోతుంది. సాతాను చేతిలో పడ్డాక అబ్రాము ఎంత ఏడ్చి ఉంటాడు, ఇస్సాకు ఎంత కంగారు పడి ఉంటాడు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, దేవుడు నడిపించిన నడిపింపులో మనం ఉంటే ఆయన బాధ్యత కలిగిన వాడు ఉంటాడు. గనక నీ పాదాలు చిక్కుబడకుండా, నీ ఆత్మీయత నశించిపోకుండా ఆయన భద్రపరిచి నిన్ను కాపాడుతాడు. కనుక దేవుని చేతిలో నుంచి మన చెయ్యి విదిలించుకోకుండా ఆయన నడిపింపులో ఈ సంవత్సరంలో అడుగులు వేయుదుమగాక. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వాక్యంలో చాలా తేటగా రాశాడు. ఆయన నడిపిస్తాను అంటే ఎలా చేస్తాడో చూడండి.
పర్వతములోని శిలలు నేను నడిపిస్తాను. నడిపింపు ఎలా ఉంటుందో నీకు తెలియాలిగా. పర్వతాల్లో శిలలు ఉంటాయి. అంటే పర్వతం బద్దలైనప్పుడు కానీ, శిల్పి ఆ రాతిని బద్దలు కొట్టినప్పుడు కానీ అక్కడ శిలలు ఉంటాయి, ముక్కలు ముక్కలుగా పెద్ద పెద్దగా. అవి నిలబడిన తీరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్న రాయి మీద పెద్ద బండ నిలబడి ఉంటుంది. ఇదంతా దేవుని సంకల్పం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నడిపిస్తాను అంటే నీ చేయబట్టికి నడిపిస్తాను, భయం లేదు దిగులు లేదని కాదు, నా నడిపింపులో ఒక కార్యం చూస్తావు. అది నీటి కాలువల దగ్గరకు నిన్ను తీసుకెళ్ళినట్టుగా నువ్వు గమనిస్తావు. నీ జీవితంలో తృప్తి, సంతృప్తి, ఆనందం ఉంటుంది. నేను నడిపిస్తే పర్వతాల్లో ఉన్న రాళ్ళు ఉన్నాయే శిలలు, అవి నీకు ఎలా ఉంటాయి? కోటగా ఉంటాయి. ఇప్పుడు నేను మరలా చెబుతాను, నీకు బంధువులు కొంతకాలం కోటగా ఉన్నారు. భర్త, భార్య, పిల్లలు, ఆస్తి కొన్ని మనకు కోటగాను భద్రంగా ఉన్నాయి. కుటుంబం మన కోటలాంటిది. కుటుంబంలో ఉన్న సభ్యులు మనకి క్షేమాన్ని, ఆధారని ఒక రకంగా కాపుదలగా ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒంటరిగా ఉండబాకండి అని చెప్పాడు. ఒంటరితనం చాలా ఇబ్బందికరం, సాతానుకి కేంద్రం. కనుక దేవుడు అంటున్నాడు, నీ కుటుంబం నీ కాపుదలగా ఉంది. ఇక్కడ ఏమంటాడంటే, నేను నడిపిస్తే ఈ సంవత్సరం మీరు చూసే కాపుదల ఏమిటో తెలుసా? పర్వతాలు బద్దలవుతాయి, అందులో శిలలు ఉంటాయి. అవి నీకు కోటగా నేను చేయబోతున్నాను. దేవుని యొక్క భద్రత ఎంత విలువగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయన నీ కోట కట్టి నడిపిస్తాను అంటున్నాడు. మొదటగా తొట్టిల్లకుండా కాపాడి నడిపిస్తాడు. రెండవది రాళ్ల చేత, పెద్ద బండల చేత నీకు కోటగా పెట్టి ఆ కోటలో నిన్ను నడిపిస్తాడట. పొర్రపాటున శత్రువు ఈ పర్వతాల్లో బద్దలైన శిలల దగ్గరకు వచ్చి అతడుగాడు ఏమీ చెయ్యలేడు. అంటే సాతాను ప్రవేశం లేకుండా, సాతాను క్రియలు నిన్ను అంటకుండా, శత్రువు నీ మీద కారాడకుండా, శత్రువు విసిరే రాయి నీకు తగలకుండా ఒక కోటను దేవుడు నీకు సిద్ధపరుస్తున్నాడు. శిలలో నీ కోటగునగాక. శిల ఎవరు? బండ అని. ఆ వెంబడించే బండ యేసే కదా. ఆయన శిలువలో బద్దలు కొట్టబడ్డాడు కదా. ఆయనలో ఉన్న సమస్తమైన కాపుదల మనకు అనుగ్రహించబడుతుందిగా. కనుక ఈ రోజు నుంచి నువ్వు అనుకోవాల్సింది ఏమిటంటే, నా కాపుదల ఇదిగో ఈ శిల, నా కాపుదల ఈ పర్వతంలో ఒక భాగము. బద్దలైన పర్వతాల్లోంచి శిలలు ఉన్నాయి, అవే నాకు కోట. ఈ రోజు నుంచి మీ అందరినీ అభినందిస్తున్నాను, దీవిస్తున్నాను. దేవుని కోట మీ అందరి చుట్టూ ఉండునగాక. మీ పిల్లల చుట్టూ, మీ చుట్టూ తప్పనిసరిగా ఆ ప్రాకారం నిలబడి ఉండునగాక. అందుకే కీర్తనాకారుడు 18వ కీర్తన బాగా రాశాడు. ఏమని? నా కోట నీవే, నా కొండ, నా ఆశ్రయదుర్గము, సమస్తము నీవు అయ్యున్నావు. ఇంతకాలం మనుషుల కోట కానీ, నీవు కట్టుకున్న కోట కానీ, డబ్బుల కోట కానీ, బంధుత్వం కోట కానీ, ఇవన్నీ కొంతకాలమే. కానీ నీ ఆఖరి వరకు, అంటే జీవిత పర్యంతం ముగిసేంత వరకు ఆ శిలే నీకు కోటగా ఉండునగాక. ఆ కోటలోని నీ పిల్లలు భద్రంగా ఉండునగాక. ఇది మొదటగా సంఘమనే సహవాసపు కోట. రెండవది వాగ్దాన మాటల కోట. మూడవదిగా ఆయన కనుదృష్టి అనే కోట. ఆయన రెక్కల నీడే మనకు ఆశ్రయము. ఆయన రెక్కలు మనకు కోటగా ఉండునగాక. ఆయన వాగ్దానాలు మన కోటగా ఉండునగాక. మన సంఘమే మన కోటగా ఉండునగాక. దేవుని కనుదృష్టి మన కోటగా ఉండునగాక. ఆయన అంటున్నాడు, నేనే వారిని నడిపిస్తాను. మరి నడిపిస్తే మొదటిదేమో తొట్టుపాటు చెందకుండా నీడ కాలువ యొద్దకు నడిపిస్తానంటున్నాడుగా. రెండవదిగా శిలల చేత కోటలను భద్రపరిచి ఆ కోటలో నీకు నీ ప్రాణ, ఆత్మ, దేహాలకు భద్రత ఉంచి నేను నడిపిస్తాను అనేది రెండో మాట. మూడో మాట, మనం నడిపిస్తే ఏం చేస్తాడో 33లో చదువుదాం. 16 వాక్యములు. అతనికి తప్పక, అక్కడ అనాల్సిన మాట ఏమిటంటే పోషిస్తాను అనలా. ఏమన్నాడు? ఆహారం నీకు దొరుకును అనే పదం దగ్గర గమనించాలి. మన జీవితంలో రోజు మనం ఆహారం సిద్ధం చేసుకుంటాం. ఈ రోజున నా దేవుడు అంటాడు, అతనికి. ఎవరతను? దేవుని మందిరానికి కావలి వారి స్వరవిని వచ్చాడే అతనికి. ఎవరతను? తొట్టిల్లకుండా కాపాడుతానన్న నా చేతికి అప్పగించుకుంటే అతని కుడి చేయిని పట్టుకుని నేను నడిపిస్తున్నానే అతనికి. ఎవరతను? నా జీవితానికి మేలు చేయయ్యా అని నాకు అప్పగించుకున్నాడే, కొండలను బద్దలు చేసి శిలలతో నిలబెట్టి అతనికి ప్రాకారం చేశాను. ప్రాకార మధ్యలో నివసిస్తున్న అతనికి నేను ఆహారాన్ని
దొరికేటట్టుగా చేస్తాను. దేవునికి మహిమ కలుగునేగాక. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. దొరుకుట అంటే ఏ రోజుకు ఆ రోజు. పరలోక మన్నాను కురిపించాడు నాదుడు. ఆ మన్నాను తిన్నారు. కొంతకాలం అయిపోయాక ఐగుప్తు తిండి తిన్నారు. అయిపోయాక వాళ్ళకి కూరాకులు ఉల్లిగడ్డల భోజనం వచ్చింది. అది అయిపోయాక వాళ్ళు కోరుకున్న రకరకాల పక్షుల మాంసం అడిగితే దేవుడు మనవిని ఆలకించి పూరేణ తీసుకొచ్చాడు. ఇలా సాగుతూ వెళ్ళాక కడివిలోనట తేలి ప్రవహించిందట పాలు తేనెల ప్రవాహం. అది వారికి ఆహారముగా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ శుభవేళ సేవకుడిగా చెప్పగలిగింది, నీ అనుదిన ఆహారం దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. దొరుకును అంటే నీకు ఏది అవసరం, ఏ కాలానికి ఏది అవసరమో ఆ ఎరిగి ఆ ఆహారం చేత నిన్ను తృప్తిపరుస్తాడు. ఇప్పుడు నేను మామూలు భోజనం గురించి చెప్పడంలా. ఆహారము అంటే మన శరీర పోషణ కొరకు. కానీ నువ్వు మందిరానికి వస్తావుగా, నువ్వు ఆత్మ కలిగిన వాడవు, అక్కడ నీకు ఆహారం దేవుడు సిద్ధపరుస్తాడట. అంటాడు అతనికి ఆహారం తప్పక దొరుకుతుంది. అంటే దేవుని మందిరంలోకి వస్తే వారం వారం ప్రత్యేకమైన సందేశం వినబడుతుందిగా, వారం వారం ప్రత్యేకమైన మాటే వినబడుతుందిగా. శ్రమలో ఉన్నప్పుడేమో ఆదరణ భోజనం వచ్చింది. నీ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడే తోడై ఉన్నానని సమాధానంతో భోజనం పెట్టాడు. కృంగిపోయి గాఢాంధకారంలో ఉంటే నేనున్నానుగా అంటూ అభయం ఇచ్చే వెలుగుతో కూడిన ఆదరణ భోజనం పెట్టాడు. అందుకే కదా నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అన్నాడు. అంటే ఎప్పుడు ఏ ఆహారం అవసరమో ఆ ఆహారాన్ని మనకు పెడతాడు. ఈ శుభవేళ మీరు బాగా గమనించండి. శారీరక ఆహారం విషయంలో లోటు లేకుండా మీకు దొరికేటట్టుగా గుప్పిని విప్పుతాడు. లోటు అనే మాట కుటుంబాల్లో లేకుండా సమృద్ధి చేత నింపి దీవించునగాక. అనుదిన ఆహారం ఇచ్చేవాడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక. రెండవది, నీ ఆత్మ సంబంధమైన ఆహారం నీకు దొరుకుతుంది. ఎప్పుడు ఏ ఆహారం పెట్టాలో నీకు తెలిసి గనక నీకు తగిన రీతిగా దైవజనుడు నిలబెడతాడు. టీవీ వర్తమానం ద్వారా మాట్లాడతాడు. నీ జీవితంలో కృంగి ఉన్నప్పుడు, ఆదరణ కలిగిన ఒంటరిగా ఉన్నప్పుడు నేనున్నానుగానే ఆహారం మన కోసం కుమ్మరించబడుతుంది. అందుకే అతని ఆహారం అతనికి దొరుకుతుంది. అతనికి ఆహారం దొరకకుండా ఉండదు. దేవుడు తప్పక ఆహారం దయచేస్తాడు. నీ శరీరం విస్తరించి ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఈ సంవత్సరం నీ ఆత్మ కూడా ఆనందించబోతుంది. ఆహారం చేత బలపరచబడబోతున్నావు. దేవుడు బలమైన ఆహారం పెట్టాడండి. 40 దినాలు పరిగెత్తుకుంటా వెళ్ళాడు. ఎవరు? అదిగో ఏలియా. దేవుడు వారి కాళ్ళను బలపరిచి ఆహారం మన్నాను పెట్టాడు. వాళ్ళట కాలు వాయలేదట, చెప్పులు వారు తెగలేదట, వేసుకున్న వస్త్రం మాయలేదట. జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. కేవలం దేవుని వాక్యం మనకు ఆహారము. దేవుని ఆహారం మనకు దొరకకపోతే ఆ నెలలో ఆ వారంలో ఎలా నడవాలో అర్థం కాదు. అందుకేగా ధర్మశాస్త్రం ధ్యానించకుండా ఉండను, నీ మందిరంలో అడుగుపెట్టకుండా ఉండను. దావీదు మహారాజు ఒక రోజు విన్నాడు తెలుసా? అయ్యో నీ మందిరానికి రాకుండా అయిపోయాని. అంటే నాకు దొరకవలసిన ఆహారం దొరకలేదే, నీ సందేశం నాకు వినబడలేదే, నా మీద కుమ్మరించబడిన మన్నా కురవబడలేదే, నీ కృప నాకు అందలేదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో నడిపిస్తానన్న దేవుడు శారీరకంగానూ నడిపిస్తాడు, ఆధ్యాత్మికంగానూ నడిపిస్తాడు. కాలు తొట్టుపాటు చెందకుండునట్లుగా భద్రతతోనే నిన్ను నడిపిస్తాడు. తర్వాత ఇంకొక లైన్ రాశాడు. ఏమి రాశాడు? అతని నీళ్ళు అనే మాట ఉంది, చదవండి. అతని నీళ్లు. అదేంటి ఆ మాట? నీళ్లు దొరికాయి అంటున్నారు కానీ ఈ నీళ్లు నాకు శాశ్వతంగా ఉంటాయని ఎవరన్నా అన్నారా? ఆ పదం ఎప్పుడు వాడం. ఇప్పుడు దేవుడు నడిపిస్తేనట శాశ్వతం అనే పదం నీతో మొదలు పెడతాడు. నీ జీవితంలో శాశ్వతం అనే పద ఆరంభిస్తాడు. అతని నీళ్లు అతనికి ఎంతకాలం ఉంటాయి? నీ నీళ్లు శాశ్వత కాలం ఉండునగాక. నీళ్లు 2 అర్థాలు చెబుతున్నాయి. మొదటి అర్థం ఏంటో తెలుసా? అది నీ జీవితానికి జీవజల ఓట. రెండోది ఏమిటో తెలుసా? ఆయన నీ నీళ్లు అంటే నీకు ఇచ్చిన సకల బ్రతుకు దినాలన్నిట ఆయన నీ కొరకే ఉంచుతాడు. బైబిల్ ఏమంటాడు? నీకు ఒక జీవం ఇచ్చానుగా, ఆ జీవాన్ని నీ కొరకు రాశాను, నీకు 75 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. ఈ లోపు ఎన్ని ఒడిదుడుకులు జరిగినా నీ నీళ్లు నీకే ఉండునగాక, నీ ఆయుష్ నీకు భద్రంగా ఉండునగాక. ఆ మాటలు చాలా విచిత్రంగా ఉంటుంది. మరో మాట ఏమిటో తెలుసా? జీవజల ఓట. మనం నీళ్లు తాగితే ప్రాణం తెప్పరిల్లుతుంది. మనం నీళ్లు లేకపోతే క్షీణించిపోతానే ఉంటాం. మీ ఆత్మ క్షీణించకూడదు, మీ కుటుంబాలు క్షీణించకూడదు, మీ శరీరం క్షీణించకూడదు. మీ ఆహారం మీకే ఉంచుతాను, మీ నీళ్లు మీకే ఉంచుతాను. ఆ నీళ్ళే జీవజలము.
బైబిల్లో రాసింది ద్వితీయోపదేశకాండంలో ఆయన మాటలు మనకట్ట మంచు వలె మన మీద పడుస్తుందట, అది జీవజల ధార అయి ఉంటుంది. అందుకే యేసు అన్నాడు కదా ఆమెను చూచి, అమ్మా నేనిచ్చి నీళ్ళు త్రాగితే ఇక నువ్వు దప్పికొనవు, జీవితకాలం సంతోషంగానే ఉంటావు. మరి ఈ రోజున దేవుడు మాటలు ప్రవాహం ఉందగా, నీ నీళ్లు నీకే ఉంచబడ్డాయి, కానీ దేవుని నీళ్లు తాగుతున్నావా? దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నావా? దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవగలుగుతున్నావా? ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను, మీరు ప్రార్థన చేసుకోవాలి. ఉదయాన్నే లేవగానే, ప్రభువా నా నీళ్లు నాకుంచయ్యా, నా నీళ్లు నాకు దక్కాలి అంటే అర్థం ఏమిటి? దేవుని మాట ఓటలాగా నీలో ప్రవేశిస్తుంది. ప్రవేశించిన ఓట నిన్ను బ్రతికిస్తూనే ఉంటుంది. దేవుని నోటి మాట నిన్ను బ్రతికించునగాక, దేవుని జీవజలం నిన్ను క్షేమంగా నడిపించునగాక. నీరుంటే తోట అభివృద్ధి పొందుతుందిగా, నువ్వు ప్రాణాత్మ దేహాల్లో వర్ధిల్లుతావు, కుటుంబ పరంగా వర్ధిల్లుతావు, అన్ని కోణాల్లో వర్ధిల్లేట్టుగా నేను 4 మాటలు చెప్పగలుగుతున్నాను. మొదటి మాట ఏమిటయ్యా అంటే, నీ పాదాలకు తొట్టిల్లు లేకుండా ఉండే నడక నడిపిస్తాడు, నేనే వారిని నడిపిస్తాను. ఎందుకో ఈ సంవత్సర ప్రారంభంలో దేవుడు అద్భుతంగా నిన్ను నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. ఆ నడిపింపుకు నీవు నీ చేతిని, కుడి చేతిని ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన క్షేమంగా నడిపిస్తూ తొట్టుపాటు లేని నడకను దయచేయునగాక. కోటలో భద్రపరిచినట్టుగా దేవుని శిలల మధ్య కాపుదలలో నీ జీవితం నడిపించబడునగాక. నీ ఆహారం, నీ దీవెనలు, దేవుని కృప నీకే ముట్టునగాక. అన్నిటికంటే నీ నీళ్లు శాశ్వతంగా ఉండునగాక. ఆ నీళ్లు శాశ్వతంగా ఉండడం అంటే దేవునిలోని శాశ్వత జీవితం నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి తరతరాలుగా నిలిచి ఉండునగాక. మనం బతికితే చాలని కోరుకోవడం కాదు. దావీదు అంటాడు, నన్ను బట్టి అయ్యా నా పిల్లలను దేవుని సందులో నిలబెట్టవా, ఆ కుటుంబాలను ఆశీర్వదించవా అంటే అర్థం ఏంటంటే మంది నుంచి వెళ్ళగొడతాడని కాదు. నాకు ఇచ్చిన ఓట నా పిల్లలకు ఉండాలి, నాకు ఇచ్చిన ఈ భక్తి నా పిల్లల్లో ఉండాలి, నాకు ఇచ్చిన ఈ కృప నా పిల్లల్లోకి ఉండాలి, నాకు ఇచ్చిన ఈ జీవం వాళ్ళలో ఉండాలి. నా నీళ్లు నాకే ఉండునగాక, నీ దీవెన నీకే ఉండునగాక, దేవుడు నీకు ఇచ్చిన కృప నీకే ఉండునగాక, ఆయన అభిషేకం నీకే ఉండునగాక, నిన్ను బట్టి నీ పుట్టిన వారందరినీ ఆయన ఆశీర్వదించునగాక. నడిపిస్తానంటున్నాడుగా ఆయన. మరి ఈ రోజైనా ఈ సంవత్సర ప్రారంభంలో ఒకసారి మన ఆయన చేతికి అప్పగిస్తే, ప్రభువా నన్ను నడిపించంటే 4 కార్యాలతో నడిపిస్తాడు. అట్టి కృప మీకు కలుగునగాక. తరలవంచండి. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్య. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలుల కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి. నూతన సంవత్సరంలో ఈ విధంగా నీ ముఖం చూడటానికి, ఒకరి ముఖం ఒకరు చూసుకునడానికి కృప ఇచ్చావు. నీ కృపే మమ్మల్ని బ్రతికించిందయ్యా, నీ కృపే మమ్మల్ని నిలబెట్టిందయ్యా. మేము యోగ్యులము కాకపోయినా మమ్మల్ని కనికరించింది. చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాం, మహిమ మీకు ఆరోపిస్తున్నాం. ప్రతి వారి పట్ల కార్యాన్ని చేసి మీరు మహిమ పొందండి. నీ చేతిని చాపి నూతన సంవత్సర దీవెనల చేత నడిపిస్తూ నీవు నడిపించే నాయకుడిగా ఉండాలి, నడిపించబడే మందలాగా మేము ఉండాలి. మా కుటుంబం నీ ద్వారా నడిపించబడాలయ్యా. అట్టి బలమైన కార్యాలు జరిగించి నీవు కృపచేత నన్ను మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని, పేరు పేరున కుటుంబాలను దీవించమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.